అయితే మనకి ఏపీఐస్ని కాల్ చేసుకుంటే డేటా వస్తుంది అని తెలుసు మనందరికీ. ఇప్పుడు ఆ ఏపీఐస్ని రాయాలి అని అంటే మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ అని ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ జేఎస్ అలవాటు చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఎలాంటి ఏపీఐస్నైనా మనం రాసేయచ్చు. కానీ దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ఫైన్. కానీ యాక్చువల్గా రీజన్స్ తెలుసుకోవాలి అని అంటే మాత్రం దానివల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఫస్ట్ నోట్ జేఎస్లో ఏం క్రియేట్ చేయబోతున్నాం మనము, ఎక్స్ప్రెస్ ఎందుకు అనేది తెలియాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఒక లైబ్రరీ ఉంది, ఒక ఒక ప్యాకేజ్ ఉందన్నమాట మన నోట్ జేఎస్లో. సో ఎడిపాలి వర్సల్ యాప్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ హెచ్టిటిపి మాడ్యూల్ అని ఒకటి ఉంది. ఈ మాడ్యూల్ తోటి మనం ఏం చేయొచ్చు అని అంటే మనమే ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. నా ఫ్లోలో అయితే నేను అలాగే ఉంచాను, నేను నా ఫ్లో ఏం మార్చలేదు. బట్ మీకు డైరెక్ట్గా కావాలంటే నేను ఎక్స్ప్రెస్ చెప్దామని అనుకున్నా. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మంచిగా అందరూ నాకు రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి నేను కూడా డీప్గా మాట్లాడదామని అనుకుంటున్నాను అన్నమాట. సో మనం ఏదైనా ఒక ఒక ఏపీఐ కాల్ చేస్తే ఆ ఏపీఐ అనేది ఒక సర్వర్కి హిట్ అవుతుంది అనమాట. అంటే ఒక సర్వర్ దగ్గరికి వెళ్ళాలి ఆ రిక్వెస్ట్. సో ఏపీఐ కాల్లో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఒక సర్వర్కి రిక్వెస్ట్ని పంపిస్తున్నాం. సో ఆ సర్వర్ ఏం చేయాలి, మనం ఒక రిక్వెస్ట్ని పంపించామనుకో ఒక ఒక పర్టికులర్ సర్వర్కి, ఆ సర్వర్ ఏం చేయాలి? హర్ష, స్విచ్ ఆన్ ద మైక్. సార్ మాట్లాడుతూనే ఉండు నాతోటి. సో సర్వర్కి ఏం చేయాలి మనం? సర్వర్ ఏం చేయాలి? మనం రిక్వెస్ట్ సర్వర్కి పంపిస్తే సర్వర్ ఏం చేయాలి? రిక్వెస్ట్ తగ్గ డేటాని రీసెండ్ చేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ రిక్వెస్ట్ దగ్గర డేటాని కంటే ఫస్ట్ సర్వర్ మనం పంపించిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకోగలగాలి. అవును సార్. సో ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకోవాలంటే ముందు ఒక చోట సర్వర్ అనేది ఉండాలి కదా. అవును సార్, ఉండాలి. ఆ సర్వర్ ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి. అవును సార్. సో ఆన్లో ఉండేలాగా ఒక సర్వర్ని మనము ముందు పెట్టాలి అని అంటే నోట్ జేఎస్లో మనం ఏం చేస్తామంటే ఒక హెచ్టిటిపి లైబ్రరీ అని ఒక హెచ్టిటిపి ప్యాకేజో మాడ్యూలో ఏ రకంగా వాడితే ఆ రకంగా ఆ హెచ్టిటిపి మాడ్యూల్ని మనము యూజ్ చేసుకుని ఇక్కడ ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుంటున్నాం. చూస్తున్నారా? ఊరికే కోడ్, డమ్మీ కోడ్ చూడండి అంతే. దీన్ని ఇది ఫుల్ స్క్రీన్ ఇక్కడ. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక సర్వర్ని క్రియేట్ చేసి ఆ సర్వర్ ఎప్పుడు కూడా 3000 అనే పోర్ట్ నెంబర్ మీద రన్ అయ్యేలాగా నేను ఒక కోడ్ రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? మన కంప్యూటర్లో ఒక సర్వర్ని రన్ చేస్తూ రన్నింగ్ స్టేట్లో ఉంచుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సర్వర్ని ఎందుకు క్రియేట్ చేసాం హర్ష మనం? అంటే సర్వర్ నుంచే కదా రిక్వెస్ట్ అనే వయా సర్వర్ నుంచే రిక్వెస్ట్ అని వెళ్ళి డేటా తీసుకురాగలదు కాబట్టి. ఒక్క నిమిషం. సర్వర్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళడం కాదు, సర్వర్కి రిక్వెస్ట్ వస్తుంది. ఎస్ సార్. కొంచెం ఆ చిన్న క్లారిటీ కరెక్టేనా? ఎస్ వయా సార్. అన్నాం, బానే ఉంది, ఆ మాట బానే ఉంది. మనం పంపించిన రిక్వెస్ట్ ఎవెన్చువల్గా ఎక్కడికి వెళ్ళాలి? ఒక సర్వర్కి వెళ్ళాలన్నమాట. అవును. సో ఆ సర్వర్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని ఆ రిక్వెస్ట్కి ఉన్న వాల్యూస్ని ఎస్ రిటర్న్ రిటర్న్ చేయాలి. రైట్. హర్ష ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? హైదరాబాద్ సార్. హైదరాబాద్లో ఉన్నావా? మరి అక్కడేం చేస్తున్నావు ఇన్స్టిట్యూట్కి వచ్చాక? సరే, అయితే హర్ష హైదరాబాద్లో ఉన్నాడు. సో హర్ష నేను ఇద్దరం
తాజ్ బంజారాకు పోయినాం. తాజ్ బంజారా అంటే పెద్ద 5 స్టార్ హోటల్. సో ఇప్పుడు మాకు కాఫీ కావాలి. అప్పుడు హర్ష నేను ఏం చేస్తాం, డైరెక్ట్గా లోపల కిచెన్లోకి వెళ్ళిపోయి కాఫీ తయారు చేసుకుని బయటకు వచ్చి తాగుతామా? ఏం చేస్తావు హర్ష? నువ్వైతే నన్ను తీసుకెళ్ళావు అనుకో కాఫీకి, ఏం చేస్తావు చెప్పు? అదే సార్, వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇస్తుంది. సో జనరల్గా మనము వెయిటర్ అన్ని కొంచెం పాష్గా మాట్లాడుతున్నావు, కానీ మా మా గుంటూరులో అయితే ఏమంటారు? సర్వర్ అంటారు. సర్వర్. సర్వర్ ఇట్రా రైట్. సో ఎస్ సార్. మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తాం అనమాట. ఏమని పంపిస్తాం? కాఫీ కావాలి అని. రైట్. ఇప్పుడు సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ మనకి ఏం చేస్తాడు? కాఫీ ఇస్తాడు. సపోజ్ హర్షకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సార్కి మంచి కాఫీ తాగిపిద్దామని చెప్పేసి హర్ష ఏమన్నాడు, బాబు ఆగు ఆగు, కాఫీ అంటే కాఫీ కాదు, దాంట్లో చాక్లెట్ ఇంతేసి, క్యాపెచినో ఇంతేసి, అది ఇంతేసి, క్రీమ్ మాత్రం ఇంతే వేయి, ఓన్లీ టాప్ లేయర్లో, దానిపైన ఒక స్మైలీ సింబల్ వచ్చేలాగా పెట్టు. ఇవన్నీ ఏంటి అని అంటే పారామీటర్స్ అన్నమాట. అంటే మనం రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు కాఫీతో పాటు నాకు ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న కాఫీ కావాలి అని అడగడం అన్నమాట. వాటిని మనం పారామ్స్ అంటాం. ఓకే. సో రియల్ టైంలో కూడా మనకి ఒక పర్టికులర్ డేటా కావాలి అని అంటే ఆ డేటాని రిక్వెస్ట్ చేయడానికి మనం ఒక సర్వర్ని అడగాల్సి ఉంటుంది. ఆ సర్వర్ రన్నింగ్లో ఉండాలి. ఆ సర్వర్ని క్రియేట్ చేయడానికి మనము డైరెక్ట్గా ఎక్స్ప్రెస్.js యూజ్ చేసేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్.js లో కూడా సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్యూర్ నోడ్.js లో హెచ్టిటిపి అనే లైబ్రరీ యూజ్ చేసి, హెచ్టిటిపి అనే మాడ్యూల్ యూజ్ చేసి ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం. ఏం చేస్తున్నామా? హెచ్టిటిపి అనే మాడ్యూల్ యూజ్ చేసి ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం. Did you get the point? సో ఇప్పుడు సర్వర్ లోపల ఆ సర్వర్ ఒకళ్ళ కోసమే కాదు కదా, ఎంతమంది అయినా రిక్వెస్ట్లు పంపించవచ్చు. సో ఆ సర్వర్ ఏంటంటే ఏ రిక్వెస్ట్ అన్నా యాక్సెప్ట్ చేయడానికి ఇదిగో ఒక ఫంక్షన్ని పెట్టుకుంటుంది. దీన్నే మనము హ్యాండ్లర్ ఫంక్షన్ అంటాం. సమ్ టైమ్స్ రిక్వెస్ట్ హ్యాండ్లర్ అని కూడా అంటాం. ఇన్ఫ్యాక్ట్ అది రిక్వెస్ట్నే కాకుండా రెస్పాన్స్ని కూడా ఇస్తుంది కాబట్టి కంప్లీట్ హ్యాండ్లర్ అని అనొచ్చు. ప్రస్తుతానికైతే జస్ట్ హ్యాండ్లర్ అని అందాం అంతే. సో ఎవరు రిక్వెస్ట్ పంపించినా సరే ఈ పర్టికులర్ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. సో క్రియేట్ సర్వర్ ఫస్ట్ ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని విని ఈ ఫంక్షన్కి ఆ రిక్వెస్ట్ని పంపిస్తుంది. సో రిక్వెస్ట్ని పంపించినంత మాత్రం సరిపోదు అనమాట. రిక్వెస్ట్లో ఏమేమి ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉండాలి రిక్వెస్ట్లో. సో చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది అది రిక్వెస్ట్ అనేది, చూపిస్తాను. అట్లాగే రెస్పాన్స్ని పంపించడానికి కూడా కొన్ని ఫంక్షన్స్ కావాల్సి ఉంటుంది. సో వచ్చిన రిక్వెస్ట్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి ఈ రిక్వెస్ట్ ఆర్ఈక్యూ అనే ఆబ్జెక్ట్లో పెడుతుంది. అలాగే రెస్పాన్స్ పంపించడానికి కావలసినటువంటి మెథడ్స్, ప్రాపర్టీస్ అన్నిటిని కలిపి ఈ ఆర్ఈఎస్ అనే ఆబ్జెక్ట్లో పెడుతుంది. ఎవరు పెడతారు అని అంటే మన హెచ్టిటిపి మాడ్యూలే క్రియేట్ సర్వర్లో పాస్ చేస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడు రిక్వెస్ట్ పంపించినా సరే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది అని అంటే ఇదిగో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది.
సో దీంట్లో ఏముంటుంది, రిక్వెస్ట్ REQలో మనం పంపించిన రిక్వెస్ట్ ఉంటుంది, RESలో మనం రెస్పాన్స్ పంపించడానికి కావాల్సిన ఫంక్షన్స్ ఉంటాయి. రెస్పాన్స్ ఉండదు, మనమే తయారు చేసి పంపించాలి రెస్పాన్స్ని. కానీ REQలో ఏముంటుంది అని అంటే మనం పంపించిన రిక్వెస్ట్ ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా పంపించాలి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఆర్ యూ రెడీ టు క్రియేట్ ద సర్వర్? సూపర్. ప్యూర్గా మనకు మనమే ఒక కొత్త సర్వర్ని క్రియేట్ చేసుకుంటున్నాం. రైట్. సో హియర్ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేద్దాం. ఆ సర్వర్ పేరు myserver.js. ఇంతే. ఏం సార్, సర్వర్ మొత్తం మీరే క్రియేట్ చేస్తారా? మరి ఎట్లుంటుంది మనతోటి మామూలు ముచ్చట్ల? సో ఫస్ట్ var http is equal to require http. సో ఇప్పుడు ఈ http అనే వేరియబుల్లో సర్వర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని మెథడ్స్ అన్నీ ఉంటాయి. కావాలంటే మీరు చూడండి. సో ఇక్కడ క్లియర్ నోడ్ మాన్, నోడ్, ఇక్కడ నోడ్ మాన్ యూజ్ చేస్తున్నానా? మీ దగ్గర నోడ్ మాన్ లేకపోతే నోడ్కే కొంచెం మానిటరింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మీరు నోడ్ మాన్ ఇన్స్టాల్ చేసుకోండి. npm install -g నోడ్ మాన్ అని ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకుంటే నోడ్ మాన్ అనే ఒక కమాండ్ మీకు యాక్టివ్గా ఉంటుంది. సో నోడ్ మాన్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఏ సర్వర్ని అయితే అదే ఏ ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తూ ఉంటామో ఆ ప్రోగ్రాము ఏ చేంజెస్ జరిగినా సరే ఇది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. మనం లేకపోతే ప్రతిసారి మనం ఆ కమాండ్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. అది కాకుండా మనం ఈజీగా రీస్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన HTTP మాడ్యూల్లో ఏమేమి ఉన్నాయి చూడండి. కనెక్షన్ లిజనర్, అలాగే స్టేటస్ కోడ్స్, అలాగే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ క్రియేట్ సర్వర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్వర్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ వీ హ్యావ్? క్రియేట్ సర్వర్. ఆ క్రియేట్ సర్వర్ని యూజ్ చేసుకున్నాం. ఎలా యూజ్ చేస్తాము? కాన్స్ట్ సర్వర్ ఈజ్ ఈక్వల్ టు http.create సర్వర్ విత్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇది ఒక సర్వర్ని క్రియేట్ చేసి పెట్టు. సో ఒక సర్వర్ క్రియేట్ చేసుకోగానే రిక్వెస్ట్, రెస్పాన్స్, అలాగే ఇంకా అది ఆ కాల్ బ్యాక్లో ఏమేమి జరగాలి అని మనకు కంప్లీట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఇస్తుంది అన్నమాట. సో మనకి ఎప్పుడు రిక్వెస్ట్ వచ్చినా సరే ఈ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఒక సర్వర్ అయితే క్రియేట్ చేసి రెడీగా ఉంచుతాం. కాకపోతే ఈ సర్వర్ని మనం రన్నింగ్లో పెట్టాలి కదా. ఇప్పుడు వాషింగ్ మెషిన్ మనకి ఏమి ఇచ్చింది? బట్టలు ఉతికే సర్వీస్ని తయారు చేసి ఇచ్చింది. సో ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ రెడీగా ఉంది అంటే దాంట్లో ఈ సర్ఫ్ వేసుకోవడానికి, లేకపోతే బట్టలు వేసుకోవడానికి, వాటర్ని కూల్ చేసుకోవడానికి, వాటర్ వేస్ట్ అయిపోతే
అదే అయిపోయిన తర్వాత వాటర్ బయటికి వెళ్ళడానికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ రెడీగా ఉంటాయి దాంట్లో. ఎట్లాగే సర్వర్ క్రియేట్ చేసుకున్నప్పుడు జస్ట్ అక్కడ యాక్టివిటీస్ అన్ని రెడీగా ఉంటాయి అంతే, కానీ దాన్ని మీరు స్విచ్ ఆన్ చేసి రన్నింగ్ లో ఉంచితేనే కదా అది మొత్తం అయ్యేది. సో ఆ రన్నింగ్ లో ఉంచడానికి మనం స్విచ్ ఆన్ చేద్దాం ఇప్పుడు. ఎట్లా? సర్వర్ డాట్ లిస్టన్ లిజన్ 3400. సో మన కంప్యూటర్లో 3400 అనే పోర్ట్ నెంబర్ మీద ఈ సర్వర్ అనేది రన్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉండాలి అని అనుకున్నప్పుడు మనము ఒక పర్మనెంట్ ఒక పోర్ట్ నెంబర్ని దానికి ఇచ్చేసేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఆ పోర్ట్ నెంబర్ మీద ఈ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ పోర్ట్ నెంబర్ని బేస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ ఫిక్స్డ్గా మనం రిక్వెస్ట్ని పంపించినప్పుడు కరెక్ట్గా ఆ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతున్న ప్రోగ్రామ్కి రిక్వెస్ట్ వెళ్తూ ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో ఒక కాల్ బ్యాక్ ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ సర్వర్ రన్ అవుతున్న తర్వాత ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అని అంటే దానికి కాల్ బ్యాక్ అన్నమాట ఇది. సో దిస్ ఈస్ సర్వర్ రన్నింగ్ ఆన్ 3400 అని జస్ట్ ఒక మెసేజ్ వచ్చేలాగా 3400. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే సర్వర్ రన్నింగ్ ఆన్ 3400 అని అంటుంది. ఓకే రైట్, సర్వర్ అయితే రన్ అవుతుందమ్మా. ఒకసారి చూద్దామా మనము ఈ సర్వర్కి రిక్వెస్ట్ ఎలా పంపించాలి. సో ఏదైనా సర్వర్కి రిక్వెస్ట్ ఎలా పంపిస్తాం బేటా? ఒక యూఆర్ఎల్ ద్వారా పంపిస్తాం. ఎలా పంపిస్తున్నాం? లోకల్ హోస్ట్ కోలన్ 3400, ఎందుకంటే నా సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది? 3400 మీద రన్ అవుతుంది కాబట్టి ఐ సెడ్ లోకల్ హోస్ట్ కోలన్ 3400. ఎంటర్ కొట్టగానే నాకు ఇది వెయిటింగ్ లో ఉంది, అంటే రిక్వెస్ట్ వెళ్ళింది ఇక్కడికి, రిక్వెస్ట్ వచ్చేసిందమ్మా. ఈ సర్వర్కి రిక్వెస్ట్ వచ్చింది, కానీ సర్వర్ మనకి ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి పాపం అది అలాగ వెయిట్ చేస్తూ ఉంది. ఇమాజిన్ అసలు ఈ సర్వరే లేదనుకో, అనుకో అనుకో ఒక్క నిమిషం అనుకో, సర్వరే లేదనుకో, మీకు రెస్పాన్స్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. ఏమని? సైట్ కెనాట్ బి రీచ్డ్. అసలు లోకల్ హోస్ట్ లో 3400 మీద అసలు ఏం లేదు అని డైరెక్ట్ గా చెప్పేస్తుంది అది. ఒకవేళ ఉంటే మనం రన్ చేసి రన్నింగ్ స్టేట్ లో ఉంచుకుంటే అప్పుడు చూడు అది రన్నింగ్ లో ఉంది. ఇక్కడ ఇక్కడ పైన తిరుగుతుంది, ఇది రెస్పాన్స్, ఇది కాదు. పైన ఇక్కడ చూడు, పైన ఇక్కడ తిరుగుతా ఉంది ఇది. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్. సరే, అసలు ముందు ఇది రిసీవ్ చేసుకుందా లేదా అంటే నేను ఏం చెప్తానంటే, నీకు రిక్వెస్ట్ ఏది వచ్చినా సరే ఎక్కడికి వెళ్తుంది అని చెప్తున్నాను, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ చూడండి. నేను ఏ కాల్ బ్యాక్ అయితే హైలైట్ చేశానో చూడండి. సో ఈ క్రియేట్ సర్వర్ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఉంది కదా, ఆ కాల్ బ్యాక్ లోపలికి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఆ కాల్ బ్యాక్ లోపలికి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే యా, అసలు ఇక్కడికి వచ్చిందా లేదా అని చూద్దాం ఒకసారి. దీంట్లో ఏం రాస్తానంటే console.log ఆఫ్ రిక్వెస్ట్ వచ్చింది ద్రోయ్. ఒకసారి కొత్త రిక్వెస్ట్ పంపిద్దాం. ఇది కాకుండా ఇదిగో దీన్ని పండు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూద్దారా, ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది రోయ్ అనేది ఓల్డ్ది,
కొత్తది కాదు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా రిక్వెస్ట్ పంపించాను అనుకో, లోకల్ హోస్ట్ 3400 అని రిక్వెస్ట్ పంపిస్తే ఏం జరిగింది ఇక్కడ? రిక్వెస్ట్ వచ్చింది అని వచ్చింది కదా, అంటే రిక్వెస్ట్ వచ్చింది అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఒక్క రిక్వెస్టే కాదు, లోకల్ హోస్ట్ 3400 హిమాజా అని పంపించినా సరే రిక్వెస్ట్ ఇక్కడికే వస్తుంది. చూసారా? నేను ఇంకొక ట్యాబ్ తీసుకుంటాను. ఇక్కడి నుంచి కూడా పంపిస్తాను. లోకల్ హోస్ట్ :3400 గౌరీ. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ రిక్వెస్ట్ వచ్చింది అంటే నువ్వు రిక్వెస్ట్ ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చినా సరే ఈ సర్వర్ కి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఎక్కడికి వస్తుంది రిక్వెస్ట్? ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి రిక్వెస్ట్ వస్తుంది. వచ్చిన రిక్వెస్ట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాకపోతే మీరే చూడాలి దాన్ని. ఒకసారి చూద్దాం. రిక్వెస్ట్ వచ్చింది రోయ్ అన్న తర్వాత REQ లో ఏముందో చూద్దాం. చాలా పెద్ద ఆబ్జెక్ట్ ఉంటుంది. అయ్యా, ఇది చూడు ఎంత ఉందో. ఎంత పెద్ద ఆబ్జెక్ట్ చూడు, ఇది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. దీంట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక రిక్వెస్ట్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో చూడండి. ఇక్కడ చూస్తే URL అని ఉంది. ఇక్కడ చూస్తే URL/హిమజాన్. సో నేను ఏం చేస్తానంటే request.url అని ఇక్కడ అదొక్కటే ప్రింట్ చేస్తాం, మొత్తం అంతా వద్దు, మీరే ఇబ్బంది పడతారు. ఇక్కడ లోకల్ హోస్ట్ :3400 నరేంద్ర అని రిక్వెస్ట్ పంపించాను అనుకో. ఇప్పుడు రిక్వెస్ట్ ఏమొచ్చిందని చెప్తుంది ఇది? /నరేంద్ర కోసం రిక్వెస్ట్ వచ్చింది అని. ఓకే, అదే నేను ఇప్పుడు నరేంద్ర అని కాకుండా హర్ష అని పంపించాను అనుకో, నాకు ఇక్కడికి ఏమొచ్చినట్టు? హర్ష కోసం రిక్వెస్ట్ వచ్చింది అని అర్థం. సో రిక్వెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి REQ అనే ఆబ్జెక్ట్ లో ఉంది. మరి RES అనే ఆబ్జెక్ట్ లో ఏముంటది? మనం రెస్పాన్స్ ని కనుక పంపించాలనుకుంటే కావాల్సిన ఫంక్షన్స్ ఉంటాయి. సో హియర్ నేను RES లోపల చాలా ఫంక్షన్స్ ఉంటాయమ్మా. RES లోపల ఎండ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఎండ్ ఫంక్షన్ లో మనం ఏమైతే పంపిస్తామో అది మనకి రెస్పాన్స్ గా వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 3400/హర్ష అని నేను రిక్వెస్ట్ చేస్తే నాకు హెలో దేర్, హౌ ఆర్ యూ డూయింగ్ అనే రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నీకు ఇంకొక దాంట్లో లోకల్ హోస్ట్ :3400/ప్రియా అని రిక్వెస్ట్ పంపిస్తే నాకు ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది. సర్వర్ రెస్పాన్స్ కూడా ఇస్తుంది. ఎలా వస్తుంది? సర్వర్ రెస్పాన్స్ ఎలా ఇవ్వగలుగుతుంది?
మనం రిక్వెస్ట్ పంపించిన వెంటనే మన హెచ్టిటిపి ఆ రిక్వెస్ట్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి ఆర్ఈక్యూలోకి పంపించింది. రెస్పాన్స్ పంపించడానికి కావాల్సిన మెథడ్స్ అన్నిటినీ ఆర్ఈఎస్లోకి పంపించింది. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరు రిక్వెస్ట్ పంపించారు అంటే యూఆర్ఎల్లో ఏ పేరు వస్తే ఆ పేరుతోటే మనం పంపించాలనుకో. హవ హలో అని చెప్పి ఇక్కడ దేర్ అని కాకుండా నేను ఏం చేస్తాను, డాలర్ పెట్టి వాట్ ఈస్ దట్ ఆర్ఈక్యూ డాట్ యూఆర్ఎల్ అని అంట. అప్పుడేమవుతుంది, నేను ప్రియా తరపు నుంచి రిక్వెస్ట్ పంపిస్తే హలో ప్రియా హౌ ఆర్ యూ డూయింగ్ అని వస్తుంది. ఇక్కడ హర్ష అని రిక్వెస్ట్ పంపిస్తే హలో హర్ష హౌ ఆర్ యూ డూయింగ్ అని వచ్చింది. ఇక్కడ హిమజ తోటి రిక్వెస్ట్ పంపిస్తే హలో హిమజ హౌ ఆర్ యూ డూయింగ్ అని వచ్చింది. చూస్తారా? సో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనే విషయం అర్థమైందా? హలో, హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్ ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్? ఓకే, ఓన్లీ హర్షకే అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీరు ఒక పని చేద్దాం. యా ఇంకొక ఆన్సర్ కూడా వచ్చినట్టుంది, మహతి. ఎస్ సార్, థ్యాంక్ యూ. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను 10/20 అని పెట్టాను అనుకో, పంపించాను అనుకో, నాకు రెస్పాన్స్ లో రిక్వెస్ట్ ఏదైతే వెళ్ళిందో అదే వచ్చింది రెస్పాన్స్ లో. అట్లా కాకుండా నాకు 10/20 అని పంపిస్తే నాకు 10కి 20కి అడిషన్ రావాలి. రిక్వెస్ట్ లో 40/50 అని పంపిస్తే 40/50 యాడ్ అయ్యి రెస్పాన్స్ గా రావాలి. ఎలా చేయొచ్చు అంటారు? సో దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ చూపించేశాను. ఒక సర్వర్ క్రియేట్ చేయండి, దాంట్లో మనము 3400/హిమజ అని అంటే రెస్పాన్స్ లో హెలో హిమజ హౌ ఆర్ యూ డూయింగ్ అనే రెస్పాన్స్ వస్తే చాలు. అక్కడ వరకు ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి, మిగతా విషయాలు అది అయిపోయిన తర్వాత చెప్తాం. చలో స్టార్ట్.
యా నరేంద్ర, నైస్. మీరు ఎక్సలెంట్ గైస్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. చాలు, అంతే. నాకు కావాల్సింది కూడా ఇంతే. సో ఇప్పుడు ఇక్కడ మనము, ఇప్పుడు నేను కొంచెం మిగతా వాళ్ళకు కూడా టైం ఇద్దాం. మహతి, మదన్, శివ, కొంచెంసేపు ఆగుదాం. నరేంద్ర, ఒక్క 5 minutes ఇద్దాం వీళ్ళకి టైం. ఇది అయిపోయింది అనుకో, నేను ఇంకెక్కడ ఆగను, డైరెక్ట్ వైజాగ్. రాజమండ్రి దగ్గర కూడా స్టాప్ లేదు.
ఓకే. కానీ ఓన్లీ మైథిలి, మహతి మీరు మాత్రమే ఎందుకు నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు? మిగతా వాళ్ళు శివ ఓకే, మదన్ డన్ ఓకే, రైట్ నా. ఇప్పుడు మీకు ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి. దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తారో మీరే చెప్పాలి నాకు. నందిని చూడమ్మా, ఇక్కడ యాడ్/10,20 అని అంటేనేమో నాకు ఎడిషన్ ఆఫ్ 10,20 రావాలి రెస్పాన్స్ గా. అదే sub/10,20 అని అంటే 10,20 సబ్స్ట్రాక్షన్ రావాలి. నా మాట అర్థమైందా మీకు? హలో మైథిలి, నా క్వశ్చన్ అర్థమైందా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్ క్వశ్చన్? నేను రిక్వెస్ట్ పంపించేటప్పుడు నేను ఇలా పంపిస్తాను, ఏమని, /add/10/20 అని. అప్పుడు నాకు రెస్పాన్స్ లో ఏం రావాలంటే ఎడిషన్ ఆఫ్, అదే 10, 20 ఎడిషన్ ఎంత, 30 రావాలి. అదే నేను ఇక్కడ MUL/4/5 అని పంపించాను అనుకో, నాకు అప్పుడు ఏమని రావాలంటావు? అర్థమైంది సార్. రైట్, చలో చేయండి. ఓన్లీ 5 minutes టైం.
సో ఇక్కడ నేను ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి చూపిస్తాను. ఆ ప్రాబ్లం తర్వాత మనము ఎందుకు ఎక్స్ప్రెస్ వాడుతున్నాం అనేది తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ అయితే మనకి ఈ హోస్ట్ నేమ్ తర్వాత ఏదైతే ఉందో అది మొత్తం మనకి వచ్చేస్తుంది కదా. దాన్ని నేను ఏం చేస్తానంటే వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు req డాట్ స్ప్లిట్ ఆఫ్ స్లాష్ అని అంటారు. అనగానే మీరు ఆర్లోకి ఏమొస్తుందనేది చూడండి. రిక్వెస్ట్ అలా ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. అయ్యో, req డాట్ కాదు, req డాట్ యూఆర్ఎల్ ని స్ప్లిట్ చేస్తున్నాను అన్నమాట. స్ప్లిట్ చేస్తే నాకు ఫస్ట్ ఎంటీ వచ్చింది, తర్వాత MUL అని వచ్చింది, తర్వాత 4, తర్వాత 5. అదే నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ ఆఫ్ 10,20 అని ఇచ్చాను అనుకోండి. ఆర్లో ఎంటీ స్ట్రింగ్ యాడ్ 10,20 అని. ఓకే, 5 ఐకాన్కి కూడా ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, దాని గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ అంటే నేను సపరేట్గా రాసుకోవాలి. ఇఫ్ ఆర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయితే res డాట్ ఎండ్ ఆఫ్ ప్లస్ ఆర్ ఆఫ్ 2 ప్లస్ ఇంకొక ప్లస్ పెట్టి ఆర్ ఆఫ్ 3. ఈ ప్లస్ ఆపరేటర్ నేను దీనికోసం వాడుతున్నా, టైప్ కాస్టింగ్ కోసం. మధ్యలో ఉన్న ఈ మధ్యలో ఉన్న ప్లస్ ఏమో అడిషన్ కోసం. యా స్విచ్ కేసు, బ్రేక్స్ ఇట్లా కూడా వాడుకో, బట్ మన వాళ్ళకి అందరికి అర్థం కావడానికి ఇట్లా రాస్తున్నా నేను. అదే ఇప్పుడు నాకు ఇఫ్ ఆర్ ఆఫ్ 1 ఈజ్ MUL అయితే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటాం. మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి ఏ విధమైన టైప్ కాస్టింగ్ అవసరం లేదు, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎలాగో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ యాడ్ అని అన్నాను అనుకోండి, ఏమైంది ఇక్కడ సంథింగ్ వెంట్ రాంగ్. అచ్చా, ఇక్కడ రెండు సార్లు రెస్పాన్స్ పంపిస్తున్నాం అని అంటుంది కదా, అంతే. సో ఓకే ఫైన్. మళ్ళీ ఓకే వేర్ k ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుని రిటర్న్ లో కేని పంపించండి. ఇక్కడ కూడా ఒక చిన్న ఇష్యూ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తా దీన్ని, చెప్తాను. దీంట్లో స్ట్రింగ్స్ మాత్రమే మనం పంపించగలుగుతాం అన్నమాట. మనం రెస్పాన్స్ గా స్ట్రింగ్ ని మాత్రమే పంపించగలుగుతాం. ఓకే, ఇక్కడ అడుగుతుంది ఏంటంటే రెస్పాన్స్ మస్ట్ బి ఏ స్ట్రింగ్, కానీ ఆన్సర్ ఏమో రిసీవ్ టైప్ ఈజ్ 30 అని అంటుంది. సో హియర్ కొంచెం సింపుల్ గా ఇలా వదిలేయండి, ఏమవుతుంది 2 స్ట్రింగ్ అని పెట్టుకున్నా. యా డెఫినెట్లీ. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, ఎడిషన్ ఆఫ్ 10-20 అని అంటే నాకు రెస్పాన్స్ కింద 30 అని వచ్చింది. అదే నేను ఇక్కడ MUL ఆఫ్ 45, 4 and 5 అని ఇస్తే నాకు ఆన్సర్ 20 వచ్చింది. సో నా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు నేను MUL అని కాకుండా డివిజన్ రాసుకోవాలనుకుంది, అప్పుడు అక్కడ ఆ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ లేదు కదా. ఆ కైండ్ ఆఫ్ ఇఫ్ కండిషనే లేదు కదా. సో మనము ఈ HTTP తోటి
చాలా మట్టుకు పనులు చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే మనము కొంచెం డీపర్ సెన్స్ లో కనుక ఏదైనా వర్క్ చేయాలంటే మాత్రం ఈ పర్టికులర్ హెచ్టిటిపి సర్వర్ అనేది సరిపడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ టు ఇంప్లిమెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ హ్యాండ్లింగ్ అండ్ రెస్పాన్స్ హ్యాండ్లింగ్. ప్రాబ్లం ఏంటంటే అన్ని రకాల రిక్వెస్ట్లని రెస్పాన్స్లని అంత సింపుల్ గా ఇక్కడ హ్యాండిల్ చేయడం కుదరదు అనమాట. బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటివి అయితే చేసేయచ్చు మనం. ఇప్పుడు ఫార్మ్స్ ని హ్యాండిల్ చేయాలి, అలాగే క్వెరీ స్ట్రింగ్స్ ని హ్యాండిల్ చేయాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అలాగా వాటిని ఎప్పుడైనా హ్యాండిల్ చేయాల్సి వస్తే మాత్రం ఇట్స్ నాట్ దట్ ఈజీ అన్నమాట. సో అందుకోసం ఇలాంటి రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ని డెవలప్ చేశారు. వాట్ ఈస్ దట్ నేమ్? ఎక్స్ప్రెస్ జేఎస్. అలాంటప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ ఏం పని చేస్తుంది? మనకి రిక్వెస్ట్ ని బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది, రెస్పాన్స్ ని కూడా మనకి సింప్లిఫైడ్ గా పంపించడానికి కుదురుతుంది అనమాట. ఓకే, నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతే అన్నెసెసరీ ఇక్కడ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనము హెడర్స్ పంపించాలన్నా, లేకపోతే మల్టిపుల్ లైన్స్ పంపించాలన్నా ఇవి అంత బాగా పనిచేయవన్నమాట. సో యూ డెఫినెట్లీ నీడ్ ఎ బెటర్ ఫ్రేమ్వర్క్ టు హ్యాండిల్ రిక్వెస్ట్స్ అండ్ రెస్పాన్సెస్. నా పాయింట్ అర్థమైందా మీకు? ఎందుకు మనం ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం? బ్రౌజర్ పంపించే రిక్వెస్ట్లని బెటర్గా హ్యాండిల్ చేయడానికి మనం ఎక్స్ప్రెస్ అనే ఫ్రేమ్వర్క్ని మనం యూజ్ చేసి డెవలప్ చేసుకోబోతున్నాం. హోప్ ఐఎమ్ క్లియర్ ఫర్ దట్. ఎస్ గైస్? ఏమ్మా ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఉన్నారా లేరా అసలు? యా. సో మరి ఎక్స్ప్రెస్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ వాట్ ఈస్ ఎక్స్ప్రెస్ జేఎస్, ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చలో ఒకసారి చదువుదాం దీన్ని. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా కవర్ చేసేస్తా, కొంచెం టైం తీసుకుని. యా, ఇక్కడ ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఎక్స్ప్రెస్ ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? మనం ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఇది ప్యూర్ నోట్ జేఎస్ కి సంబంధించింది. మీకోసం నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ప్యాంగ్ ఎక్స్ప్రెస్ యాప్. ఓకే, చలో. ఇక్కడ ఈ మధ్య కాలంలో నేను ఈ కంటెంట్ ని మార్చాల్సి ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. డైరెక్ట్ గా ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని అంటే ఇక్కడ ఇన్స్టాల్ అవ్వకుండా గ్లోబల్ గా ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్యాకేజ్.js అని ఇలా కాకుండా ఇన్స్టాల్ చేయాలి ముందు మీ ఫోల్డర్లో. ఐ రిపీట్, ప్యాకేజ్.js అని ఇన్స్టాల్ చేయాలి. టర్మినల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి, npm init -y అని వదిలేసేయండి అంతే. అయ్యో, అరే, npm init -y.
సో మనకు ముందైతే ఒక ప్యాకేజ్ డాట్ జేఎస్ క్రియేట్ అవుతుంది. ఇది లేకుండా ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో నౌ npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అనగానే ఎక్స్ప్రెస్ జేఎస్ అనే ఒక ఫ్రేమ్వర్క్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. యాంగులర్గా రియాక్ట్ ఇన్స్టాల్ అయినప్పుడు కూడా మనం అదే కదా చూసాము. ఏం చూసాము? నోడ్ మాడ్యూల్స్ అన్ని ఇన్స్టాల్ అయినాయి కదా. అయ్యయ్యో, ఓకే ఓకే, ఇంకా ఇన్స్టాల్. ఓకే, npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అనగానే మనకి నోడ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ అవుతాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ నోడ్ మాడ్యూల్స్లో కాదమ్మా, ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎక్కడైతే ఆ లెవెల్లోనే మనము సర్వర్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుని దీంట్లో వేర్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక సర్వర్ లోపల ఒక అప్లికేషన్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఈ అప్లికేషన్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి అనేది రీజన్తో సహా నేను చెప్తాను. జస్ట్ ఒక్కసారి చూడండి. వేర్ యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్, ఇంతే. దీని తర్వాత యాప్ డాట్ లిజన్ ఆఫ్ 3500 కామా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సర్వర్ రన్నింగ్ ఆన్ 3500. మనము ప్యూర్ నోడ్ జేఎస్ లో క్రియేట్ చేసిందేమో 3400లో, ఎక్స్ప్రెస్ యూజ్ చేసి క్రియేట్ చేసిన అప్లికేషన్ ఏమో 3500. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ సర్వర్ రన్నింగ్ ఆన్ 3500, రైట్? ఓకే, సో అప్లికేషన్ విత్ సర్వర్ అన్ని సెటప్ రెడీగా ఉంది. దీన్ని ఎలా రన్ చేస్తాం? ఇక్కడ నోడ్ మాన్, అదే మన ఫోల్డర్కి వెళ్ళాల్సిందే. నోడ్ మాన్ సర్వర్ డాట్ జేఎస్ అని అంటే సర్వర్ ఈజ్ నౌ రన్నింగ్ ఆన్ 3500. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఎడిషన్ కోసం మనము రిక్వెస్ట్ పంపించామనుకోండి, దానికోసం మనం ఇఫ్ ఎల్స్ ఇవన్నీ రాసుకోవాల్సిన పని లేదు. ప్రతి రిక్వెస్ట్ టైప్కి సపరేట్గా మనము కొన్ని ఫంక్షన్స్ని రాసుకోవచ్చు అనమాట. యాప్ డాట్ గెట్ ఆఫ్ స్లాష్ యాడ్ స్లాష్ n1 సారీ కోలన్ n1, నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. n2 అని అన్నప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ డైరెక్ట్గా ఈ REQలో పెరామ్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ పెరామ్స్లో మనం పంపించిన ఈ యాడ్ తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పారామ్స్ కింద తీసుకుంటుంది. తీసుకుని res డాట్ సెండ్ ఆఫ్ అని చెప్పి REQ డాట్ params డాట్ n1 ప్లస్ REQ డాట్ params డాట్ n2 అంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నా సర్వర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? ఐ రిపీట్, నా సర్వర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? 3500లో. కాబట్టి రిక్వెస్ట్ నేను ఏం పంపించాలి? లోకల్ హోస్ట్ కోలన్ 3500 స్లాష్ యాడ్ స్లాష్ 10/20 అంటే నాకు 1020 వచ్చింది. దట్స్ ఓకే, మీరు దీని గురించి వరీ అవ్వకండి. కాకపోతే ఇక్కడ సింప్లిఫైడ్ అయిపోలే, మొత్తం వర్క్ అంతా సింపుల్ అయిపోలే. ఈ ఇఫ్ ఎల్స్లు రాయడాలు, ఈ గోల్ అంతా లేదనమాట. మనం దేనికి దానికి సపరేట్గా రాసుకోవచ్చు.
సో ఇప్పుడు నేను MUL కోసం మల్టిప్లికేషన్ ఆఫ్ 10 20 అని అంటే నాకు ఇక్కడ నేను ఏం చేసుకోవాల్సి ఉంటుంది, యాప్ డాట్ గెట్ ఆఫ్ స్లాష్ MUL స్లాష్ :N1 స్లాష్ :N2 రిక్వెస్ట్ రెస్పాన్స్. సో res dot send of req dot params dot n1 into req dot params dot n2 అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అయ్యో res డాట్ సెండ్ లేదా, సెండ్ ఈస్ సారీ res కామా సెండ్ కాదు, res డాట్ సెండ్. సో ఇక్కడ నాకు ఆన్సర్ 200 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, జస్ట్ ఈ కోడ్ చూసి ముందు ఇక్కడ వరకు ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత SUB ఆఫ్ 10, 20 అని అంటే మనకి ఇక్కడ రెస్పాన్స్లో ఏమొచ్చింది, కెనాట్ గెట్ స్లాష్ అని వచ్చింది. కానీ యాక్చువల్గా ఆన్సర్ రావాల్సింది ఏంటంటే -10 అని. ఓకే, చేస్తారా మరి? హలో, ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తారా? యా, స్టార్ట్ చేయండి అమ్మా. యా, ఐల్ బి బ్యాక్.
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, సో ముందు మనకి బేసిక్గా ఎక్స్ప్రెస్ జేఎస్ ఏం చేస్తుంది అని ఒక ప్రిలిమినరీ స్టేజ్లో మనం డిస్కస్ చేస్తే, ఎక్స్ప్రెస్ జేఎస్ ఒక సర్వర్ని క్రియేట్ చేసి మన బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్లు పంపిస్తే రిసీవ్ చేసుకునేలాగా కోడ్ రాసుకోగలుగుతుంది. Express.js is creating functions to receive the requests from the browser. Browser నుంచి పంపించిన రిక్వెస్ట్లని రిసీవ్ చేసుకోవడానికి సపరేట్ ఫంక్షన్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సపరేట్ ఫంక్షన్స్ ని, ఇండివిజువల్ ఫంక్షన్స్ ని మనం ఏమంటామంటే రౌట్స్ అని అంటాం. బేసిక్ గా దీస్ ఆర్ ఆల్ సపరేట్ రౌట్స్. ఇవేం మీకు కొత్త ఏం కాదు. ఇలాంటి రౌట్స్ ని మీరు రియాక్ట్ లో కూడా చూసారు. ఎట్లా చూసారు? పాత్ అని చెప్పి మనం ఒక పాత్ ఇస్తే దానికి ఏ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని మనం ఆల్రెడీ చూసాం. అక్కడ కూడా ఉన్నవి రౌట్సే. ఇక్కడ కూడా మనం యాక్చువల్గా రౌట్స్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఒక రిక్వెస్ట్ కనుక ఒక రౌట్ మీద ఒక రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ లో ఉన్న డేటాని రిసీవ్ చేసుకుని దానికి తగ్గట్టుగా వర్క్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఇది ఎక్స్ప్రెస్ చేసే పని. అయితే ఇప్పుడు మనము అకార్డింగ్ టు ద డెఫినేషన్, అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నెంబర్స్, అసలు ఎక్స్ప్రెస్ అనేది ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, ఇక్కడ నేను ఏదో చెప్పాను, బట్ ఐ వాంట్ టు గివ్ యూ ఎ కంప్లీట్ బెటర్ అండర్స్టాండింగ్. ఎక్స్ప్రెస్ జేఎస్ ఇక్కడ చూడండి. ఎక్స్ప్రెస్ ఫాస్ట్, అన్ఒపినియేటెడ్, మినిమలిస్టిక్ వెబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ Node.js. సో ఇట్ ఈస్ ఎ వెబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ Node.js అని అంటున్నాడు. అంటే దీన్ని వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం గెట్టింగ్ స్టార్టెడ్ లోకి వెళ్ళిన ఇక్కడ ఏం పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ మనం వేరే డెఫినేషన్స్ ను కూడా చూద్దాం. ఎక్స్ప్రెస్ జేఎస్ అంటే ఏంటి అని అడిగితే ఇది డైరెక్ట్ గా ఇప్పుడు వరకు చదివింది అది. ఇక్కడ W3 Schools వాడు ఇచ్చింది అయితే ఎక్స్ప్రెస్ జేఎస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ Node.js వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ designed for building web applications and APIs. So ఇక్కడ గిట్ హబ్ వాడు కూడా ఏదో చెప్పాడు, కానీ ఇప్పుడు మనం అది చదివితే దాన్ని మీకు అర్థం అవ్వదు. అది ఎక్స్ప్రెస్ జేఎస్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ Node.js వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ దట్ ప్రొవైడ్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ ఫర్ బిల్డింగ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్, APIs ఆర్ ఎండ్ పాయింట్స్ అనుకోండి. రైట్, ఇప్పుడు మీకు ఒక విషయం అయితే అర్థం కావాలి. ఏమనంటే ఇది సర్వర్ క్రియేట్ చేయడం ఒకటే కాదు, వెబ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడానికి, వెబ్ ఏపీఐస్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఇది. కానీ మీ వెబ్ అప్లికేషన్ అయినా కానీ, వెబ్ ఏపీఐ అయినా కానీ, ఈ రెండిట్లో ఏదైనా కానీ కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి అని అంటే దాన్ని ఒక సర్వర్ లో పెట్టుకోవాలి. ఓకే, ఒక సర్వర్ లో ఉన్నప్పుడే అది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్లికేషన్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి? సర్వర్ ఈజ్ లైక్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యూ రన్ ద కోడ్. అప్లికేషన్ ఏంటంటే సెట్ ఆఫ్ కోడ్ అనమాట. ఆ కోడ్ మొత్తాన్ని మనం అప్లికేషన్ అని అంటాం. ఆ అప్లికేషన్ ఏం చేయడానికి అని అంటే, సమ్ టైమ్స్ ఇప్పుడు బుక్ మై షో లాంటి అప్లికేషన్ మా చిన్నప్పుడు కూడా ఉంది. దాంట్లో కూడా సినిమాలన్నీ ఇలాగే ఉండేవి, కానీ అది ఒక ఇంత ప్రొఫెషనల్ గా ఉండేది కాదు. టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఇప్పుడున్నంత రిచ్ ఫీచర్స్ తోటి ఉండేది కాదు. అది ఇంకొక వేరే రకంగా ఉండేది. ఓకే, సో ఇప్పుడు ఈవెన్ IRCTC కానీ,
ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్సే, కానీ ప్రస్తుతానికి మనం చూస్తున్న వీటిని సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అంటారు. ఎందుకు ఏమిటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే వెబ్ అప్లికేషన్స్ అని అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఇట్ సాల్వ్స్ అంటే డేటాబేస్లో ఉన్న డేటాని ప్రాపర్గా ప్రజెంట్ చేయడం, లేదా డేటాబేస్లోకి కొత్త డేటాను యాడ్ చేయడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పనిని బ్రౌజర్ త్రూ చేసుకోగలిగేలాగా చేసే ఆ ప్రోగ్రామ్ని మనం వెబ్ అప్లికేషన్ అంటాం. ఆ వెబ్ అప్లికేషన్ని రన్ చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి, దాన్ని మనం సర్వర్ అని అంటాం అన్నమాట బేసిక్. ఓకే, యా. ఇప్పుడు జావా ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా స్ప్రింగ్ బూట్ అని ఉంటుంది, దాంతో మనము ఏపీఐస్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఆ జావా అప్లికేషన్ని మనము రన్ చేయాలి అని అంటే జేబాస్ అని చెప్పేసి ఒక సర్వర్ ఉంటుంది అన్నమాట. ఇదేం చేస్తుంది? ఇది జేబాస్ సర్వర్ జావా బేస్డ్ అప్లికేషన్స్ ని రన్ చేయగలుగుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జేబాస్? జావా బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రన్ చేయడానికి జేబాస్ అనే అప్లికేషన్ సర్వర్, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ వెబ్ సర్వర్ ఆల్సో. ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ జేఎస్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? బేసికల్లీ ఇట్స్ అ ఫ్రేమ్వర్క్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ద సర్వర్ టు రన్ దట్ అప్లికేషన్. ఈ దీంట్లో రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండో విషయాన్ని చాలా తక్కువ మంది చెప్తారు. మాక్సిమం అందరు ఏమంటారంటే అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అంటారు, కానీ ఫ్రేమ్వర్క్ తో పాటు సర్వర్ కూడా ఇస్తుంది అది. ఇక్కడెక్కడో ఒక్క చోట నేను చూశాను కరెక్ట్ గా ఆ డెఫినేషన్. ఇది బానే ఉంది, W3 స్కూల్స్ వాడు ఇచ్చిన డెఫినేషన్. ఓకే, ఇక్కడ చూశాను నాన్న. సో ఇట్ విల్ ఆల్సో మెయింటైన్ ద సర్వర్. ఇప్పుడు మనం సపరేట్గా అప్లికేషన్ ఒకటి సర్వర్ ఒకటి సపరేట్గా మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఎక్స్ప్రెస్ విల్ సర్వ్ దట్ ఎంటైర్ పర్పస్. సో ఎవెన్చువల్గా ఎక్స్ప్రెస్ విల్ రిసీవ్ దట్ రిక్వెస్ట్స్ అండ్ గివ్ ద రెస్పాన్సెస్. ఓకే, మనకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్లో మీకు ఏవైతే కావాలో వాటన్నిటిని మనం పంపించుకోవచ్చు. ద బ్యూటీ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఏంటి అని అంటే మనకి ఈ పర్టికులర్ ఇప్పుడు యుఆర్ఎల్లో మనం ఏవైతే పారామీటర్స్గా ఇస్తున్నామో ఆ పారామీటర్స్ని రిసీవ్ చేసుకోవడానికి సపరేట్గా రిక్వెస్ట్ డాట్ పారామ్స్ అని ఉన్నాయి. అదే ఇంతకుముందు మనము Node.js వాడుకున్నప్పుడు ఆ పారామీటర్స్ లేవు, అంటే అవి తీసుకోవాలన్నా మనం కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. డిడ్ యూ గెట్ ద పాయింట్? అదే ఇప్పుడు రేపు క్లాస్లో మనం ఏం చూస్తామంటే క్వెరీ పారామ్స్ అంటే సెర్చ్ పారామ్స్ అని, క్వెరీ పారామ్స్ అని, అలాగే ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఫామ్లో వచ్చిన డేటాని, పోస్ట్ డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, వాటన్నిటిని ఎట్లాగా మనం ఆర్గనైజ్ చేయాలనేది రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, చలో జస్ట్ ఈ రోజుకి ఇంతే ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్లో మాత్రం వీఆర్ గోయింగ్ టు సీ మోస్ట్ ఆఫ్ ద రౌటింగ్ అని, టెంప్లేటింగ్ అని, వీటన్నిటిని రేపటి క్లాస్లో చూద్దాం. ఎనీ క్వశ్చన్ ప్లీజ్. ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడిగేసి.
Okay. Yeah, we can return the HTML pages. దాన్ని టెంప్లేటింగ్ అని అంటారు. టెంప్లేట్ ఇంజన్స్ అని ఉంటాయి. ఆ టెంప్లేట్ ఇంజన్స్ ని యూజ్ చేసుకుని మనం HTML పేజెస్ ని రిటర్న్ చేసుకోవచ్చు. చాలా చేయొచ్చు. సో టుమారోస్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. ఓకే. Please wait for tomorrow. You are going to see that entire application is based by using Express. Okay. Chalo guys. See you tomorrow.